ఇది నీ కథ, నా కథ, మనందరి కథ. ఈ వీడియో కోసం నేను తెలుగులో ఒక పదాన్ని పుట్టించాను. పెంతాత. తండ్రి, తాత, ముత్తాత ఈ పదాలు మనకున్నాయి. ముత్తాత కన్నా ఇంకా వెనుకకి వెళ్తే మన పూర్వీకుని సూచించడానికి ఒక పదం కావాలి కదా. అందుకే పెంతాత అన్న పదం పుట్టించాను. పెంతాత అంటే తాత వాళ్ళ తాత వాళ్ళ తాత వాళ్ళ తాత. ఇలా ఎన్ని తరాల వెనుకకి వెళ్ళాలని డౌట్ వచ్చిందా? అది మీ ఇష్టం. ఇప్పుడు రాజేష్ జీవితాన్ని వాళ్ళ పెంతాత జీవితాన్ని పోలుస్తాను. రాజేష్ ఎవరని మళ్ళీ డౌట్ వచ్చిందా? రాజేష్ ప్రస్తుత కాలంలో జీవిస్తున్న ఒక సామాన్యుడు. ఈ వీడియోలో రాజేష్ అంటే నువ్వు, నేను, మనందరం. రాజేష్ పొద్దున్న లేవగానే పళ్ళు తోముకోవాలి కాబట్టి టూత్ బ్రష్ కావాలి. అందుకు నెలకు 50-100 ఖర్చు పెట్టాలి. టూత్పేస్ట్ను ఒక కంపెనీ తయారు చేస్తుంది, ఇంకో కంపెనీ మార్కెటింగ్ చేస్తుంది. టూత్పేస్ట్లోని కెమికల్స్ ఇంకో కంపెనీ తయారు చేస్తుంది. మార్కెటింగ్ చేసే కంపెనీ నుంచి టూత్పేస్ట్ రాజేష్ దాకా చేరా అంటే మధ్యలో డిస్ట్రిబ్యూటర్లు, హోల్సేల్ షాపు, కిరాణా షాపు లేకపోతే షాపింగ్ మాల్ వీళ్ళందరూ ఉంటారు. రాజేష్ 100 రూపాయలు ఇస్తున్నా అంటే ఈ టూత్పేస్ట్ తయారు చేసే కంపెనీ, మార్కెటింగ్ చేసే కంపెనీ, అలాగే డిస్ట్రిబ్యూటర్లు, హోల్సేల్ షాపు, కిరాణా షాపు వీళ్ళందరికీ కొంత డబ్బులు ఇస్తున్నాడని అర్థం. ఇక రాజేష్ వాళ్ళ పెంతాత వద్దకు వద్దాం. ఆయన పొద్దున్న లేచి వేప చెట్టు దగ్గరికి వెళ్ళి వేప పుల్ల తెంపుకొని పళ్ళు దొమ్ముకున్నాడు. అంతే సింపుల్. ఒక టూత్పేస్ట్ వెనుకనే ఇంత పెద్ద కథ ఉంటే మనం పొద్దున్న లేస్తే రాత్రి దాకా ఎన్ని వస్తువులు వాడుతున్నాం? బైకు, కారు, టీవీ, ఫ్రిడ్జు, కూలరు, ఏసీ, ఫ్యాను, ఫోను ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్ట్ కొన్ని పేజీలు ఉంటుంది. టూత్ బ్రష్ నుంచి విమానం దాకా వీటన్నింటి కోసం నిరంతర కష్టపడి సంపాదిస్తున్న దాంట్లో చాలా మొత్తమే ఖర్చు పెట్టాలి. ఈ వస్తువులన్నీ వాడుకుంటున్నాం కదా, అందుకోసం డబ్బులు ఇవ్వాల్సిందే కదా అని మీరు అంటారు. కానీ వీటిలో ఏ ఒక్క వస్తువు వాడకుండానే, వీటి కోసం డబ్బులు ఖర్చు పెట్టకుండానే పెంతాత జీవితం గడిచిపోయింది. అంతేనా? రాజేష్ తన జీవితంలో నెల నెలా మిగుల్చుకున్న డబ్బులు కూడబెట్టుకుంటూ అలా 5 సంవత్సరాలు కూడబెట్టుకున్న డబ్బుతో తను ఇల్లు కట్టుకోవడానికి ఒక చిన్న ప్లాట్ కొనుక్కున్నాడు. కానీ వాళ్ళ పెంతాత తన ఒక్క నెల సంపాదన ఖర్చు పెడితే ఇల్లు కట్టుకోవడానికి స్థలం దొరికింది. అంతే సింపుల్. రాజేష్ ఇల్లు కట్టుకోవడానికి తన హౌసింగ్ లోన్ ఈఎంఐ నెల కష్టపడుతూ కట్టాల్సి వస్తుంది. కానీ వాళ్ళ పెంతాత ఒక్క 4 నెలలు కష్టపడ్డాడు. పెద్దగా ఏం ఇంకా చేయకుండానే ఇల్లు పూర్తయింది. రాజేష్ తన 2 పిల్లల్ని చదివించడానికి సంవత్సరానికి చెరో ₹1,00,000 ఖర్చు పెడుతున్నాడు. ఇక పెంతాత కాలంలో స్కూళ్ళు, కాలేజీలు లేనే లేవు. ఇదంతా ఎందుకు? పెంతాత ఒక్క అణ ఖర్చు పెట్టకుండానే తన జీవితాంతం స్వచ్ఛమైన మంచినీళ్ళు తాగాడు. కానీ రాజేష్ ప్రకృతిలో ఉచితంగా దొరికే మంచినీళ్ళు తాగాలంటే కూడా వాటర్ ఫిల్టర్కో, మినరల్ వాటర్కో డబ్బులు ఖర్చు పెట్టాలి. ఇప్పటికే విషయం మీకు స్పష్టంగా అర్థమైంది అనుకుంటాను. రాజేష్ బతకాలంటే వస్తువులు కొనాలి, సర్వీసులు కొనాలి, అంటే సేవలు కొనాలి. వీటన్నిటి డబ్బు కోసం ఉదయం నుండి సాయంత్రం దాకా, లేకపోతే రాత్రి దాకా గానుగిద్దలాగా కష్టపడాలి. రాత్రి నిద్రపోయి పొద్దున్న లేచి మళ్ళీ పరిగెత్తడం మొదలుపెట్టాలి. డబ్బు 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 లేకుండా ఏది దొరకదు, మంచినీళ్ళు కూడా. ఆ డబ్బు కోసం పొద్దున్న లేస్తే పరిగెత్తడం మొదలుపెట్టాలి. మనం ఎందుకు పరిగెడుతున్నామో, ఎక్కడికి పరిగెడుతున్నామో ఆగి ఆలోచించేంత తీరిక కూడా ఉండదు. పరిగెడుతూనే ఉండాలి. పెళ్ళిళ్ళకు, ఫంక్షన్లకు వెళ్ళినా 3-4 గంటలు మాత్రమే. కనీసం ఒక్కరోజు కూడా తృప్తిగా ఉండలేదు. కానీ పెంతాత జీవితం ఒకసారి చూడండి. ఈ వస్తువులు కొనాల్సిన అవసరం లేదు, ఈ సేవలు కొనాల్సిన అవసరం లేదు, ఏవి కొనాల్సిన అవసరం లేదు. కాబట్టి వాటి కోసం డబ్బులు సంపాదించాల్సిన అవసరం లేదు, పరిగెత్తాల్సిన అవసరం లేదు. పెంతాత జీవితం ఇంత అందంగా ఉండేది తెలుసా? భార్య, పిల్లలు, కుటుంబం, చుట్టాలు, స్నేహితులు, ఇరుపరుగు వాళ్ళు, పశువులు, పక్షులు, ప్రకృతి. అది జీవితం అంటే. ఆనాటి కాలంలో మనుషుల జీవితాల్లో డబ్బు అవసరం చాలా చాలా తక్కువ కాబట్టి మనుషుల మధ్య బంధాల్లో కూడా డబ్బు ప్రస్తావన పెద్దగా ఉండేది కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే రాజేష్ది, నీది, నాది, మనందరిది గమ్యం లేని పరిగైతే పెంతాతది జీవితం. ఇవన్నీ వస్తువులు, ఇవన్నీ సేవలు, ఇవన్నీ సౌకర్యాలు మనిషి జీవితంలోకి వచ్చేసాయి. కానీ ఏం లాభం? మనిషి జీవితాన్ని కోల్పోయాడు. తిరిగి పొందలేడు కూడా. ఎందుకంటే సమాజం యొక్క ఈ గమనం వన్ వే కాబట్టి తిరిగి వెనుకకు వెళ్ళడం ఉండదు.